హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్న అలాగే వీడియోని షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోకి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వన్స్ అగైన్ ఇంకా స్టోరీ విందామా? అన్వాంటెడ్ వైఫ్ పార్ట్ 14. రైటర్ పరిమళ గారు. మనసేం బాగోలేదని గుడికి వెళ్దాం అన్నారు మహి వాళ్ళ నాన్నమ్మ. ధ్రువ్, పెద్దావిడ ఉదయలక్ష్మి గారు ముగ్గురు కలిసి బయలుదేరారు గుడికి వెళ్ళడానికి. ఉదయలక్ష్మి వాళ్ళు తరచూ వెళ్ళే గుడి కావటం పంతులు గారు వాళ్ళని చూసి సాదరంగా పలకరించి అర్చన ఏర్పాట్లు చేశారు యథావిధిగా. పూజ అనంతరం పంతులు గారు, మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం అని అంటుంది ఉదయలక్ష్మి గారు. చాలా మంచిది. అమ్మాయిని చూశారా అని అడిగారు. మా బంధువుల అమ్మాయే అని మహి ఫోటో చూపించారు పంతులు గారు ఉదయలక్ష్మి గారు. పంతులు గారికి అమ్మాయి చాలా బాగుంది. మీ అబ్బాయికి తగ్గ ఈడు జోడు అన్నారు పంతులు గారు. ముహూర్తం పెట్టమంటారా? సంభావన దండిగా ఇవ్వాలి మరి అన్నారు నవ్వుతూ. పెళ్ళంటూ జరిగితే మూడింతల సంభావన ఇస్తాం పంతులు గారు అని ఉదయలక్ష్మి గారు చెప్తారు. అసలు సమస్య ఏంటి? లక్ష్మి గారు పెళ్లి జరగకపోవటానికి కారణం ఏంటి అని. ఇద్దరూ ఇష్టపడ్డారు, మేము ఒప్పుకున్నాము. తీరా పెళ్లి చేస్తాం అనేసరికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ఖరాఖండిగా చెప్పేసింది మహి. దేనికో చాలా భయపడుతుంది, నిద్రలో ఉలిక్కిపడుతుంది. మొత్తం చెప్పాడు ధ్రువ్. అంతేకాదు, ఆ రోజు డాక్టర్ కూడా ఏ విషయమై ఆందోళన పడుతుందని చెప్పారు. అమ్మాయి జాతకం నాకు ఒకసారి చూపించండి అన్నారు పంతులు గారు. మహి జాతకం, శాండీ జాతకం ఇచ్చారు ఉదయలక్ష్మి గారు పంతులు గారికి. ఇద్దరి జాతకం చూసి సుమారు అరగంట తర్వాత కొన్ని విషయాలు నిష్కర్షగా ఉంటాయి. వాటిని మీరు బేర్ చేయాల్సి ఉంటుంది. వాటిని తీసుకుంటానంటే చెప్తాను. అమ్మాయి జాతకంలో దోషం ఉంది. దానిని పూర్తిగా తొలగించే వరకు పెళ్లి ప్రయత్నాలు అస్సలు చేయకండి. దోషమా అని గాబరాగా అడిగారు మహి నాన్నమ్మ. అది ఎటువంటి దోషం? పరిహారం కూడా చెప్పండి పూజారి గారు, మేం చేయిస్తాం అంటుంది. అమ్మ, మీరు గాబరా పడకండి అని పంతులు గారు కొంచెం వాళ్ళని శాంతించారు. అపమృత్యు దోషం ఉంది అమ్మాయి జాతకంలో. దీన్ని నివారిస్తే దోషాలు తొలగిపోయి మీ అబ్బాయితో వివాహం జరిపించవచ్చు అన్నారు పంతులు గారు. వాళ్ళతో ఈ విషయం చెప్పారు. అప్పుడు అర్థమైంది అర్జున్, మహి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న పెళ్లి కాకపోవటానికి కారణం ఏంటనేది. పరిహారం మీరే దగ్గరుండి చేయించండి పంతులు గారు అని అదే విషయం గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. అమ్మ, ఎల్లుండి సోమవారం మన ఆలయంలో నాగుల పుట్ట దగ్గర అమ్మాయితో దీపారాధన చేయించి ఉపవాసం చేయించండి. ఇలా 5 సోమవారాలు చేయిస్తే దోషం తొలగిపోయి వివాహం జరిపించవచ్చు. తరువాత ఇద్దరికీ ఏ ప్రమాదం ఉండదుగా అని అడుగుతారు. ఉండవు తల్లి, సుఖజీవనం రాసి ఉంది వీళ్ళిద్దరికీ అని మహి శాండీ గురించి చెబుతారు. అనేక ఆలోచనలతో బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. శాండీ ఎటువైపు వెళ్తున్నదో తనకే తెలియటం లేదు. బుర్రలో ఒక్కటే ఆలోచన, మహి మనసులో ఏముందని తెలుసుకోవాలని. అదే పనిగా కాలింగ్ బెల్ మోగుతూ ఉంది. నిద్ర నుండి మెలకువై డోర్ ఓపెన్ చేసింది మహి. ఎదురుగా చూడగానే నిద్రమత్తు వదిలిపోయింది దెబ్బకి మహి శాండీని చూసి. ఒంటి నిండా గాయాలు, నుదురికి బ్యాండేజ్ కట్టేసి కాలికి కట్టుతో ఉన్నాడు శాండీ. శాండీ శాండీ నోటి మాట రాలేదు, ఏడుస్తూ ఉంది. హలో, ఏడుస్తూ ఉంటావా? అడ్డం తప్పుకో అని వినిపించింది ఓ వాయిస్. అది ఎక్కడదా అని అప్పుడు చూసింది. ఓ అమ్మాయి శాండీ నడుమును పట్టుకుని తన భుజాన్ని ఊతగా ఇచ్చి నడిపించుకొని అక్కడికి వచ్చింది. అది చూసి మహి ఒక్కసారిగా షాక్లో ఉంది. శాండీని బెడ్పై పడుకోబెట్టి, బేబీ, ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగింది. ఎస్ బేబీ, నువ్వుంటే లేకుంటే నా సిచ్యువేషన్ మరోలా ఉండేది తెలుసా? అమ్మాయి చేతిని తన చేతిలో పట్టుకుని నిమురుతున్నాడు. ఊరుకో బేబీ, వెళ్తాను. కాల్ మీ క్షణంలో వాలిపోతా అని బుగ్గ నిమిరింది శాండీకి. అలా చూస్తూ ఉంటావా? చేసేదేమైనా ఉందా? చల్లని జ్యూస్ ఇవ్వు శాండీ బేబీ, మెడిసిన్ వేసుకొని రెస్ట్ తీసుకోవాలి అని గదమాయించింది ఆ అమ్మాయి. ఎవరితవే నువ్వు నాకు ఆర్డర్ వేస్తున్నావు? శాండీని అతుక్కొని తిరుగుతున్నావు అని గట్టిగా అడగాలి అనుకుంది. శాండీ రూమ్కి వెళ్తుంటే దడేల్మన్ డోర్ మూసేసిన సౌండ్. లోపల నుండి ఇక ఈకలు పకపకలు వాళ్ళిద్దరి నుంచి సౌండ్లు వస్తూనే ఉన్నాయి. 2 గ్లాసుల్లో జ్యూస్ కలిపి డోర్ కొట్టింది మహి.
యూ నాటీ బాయ్ అని బుగ్గలు రబ్ చేసుకుంటూ డోర్ తీసింది ఆ అమ్మాయి. బుగ్గలు ఎర్రగా కమిలిపోయి ఉన్నాయి. జ్యూస్ అంది గట్టిగా మహి వాళ్ళిద్దరిని చూస్తూ. శాండీ పెదాలకి లిప్స్టిక్ అంటి ఉంది. జ్యూస్ ఇచ్చావుగా, ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు బేబీ, వెళ్ళు బేబీ. ఏంటి డిస్టర్బెన్స్ మనకి అన్నట్టు శాండీ మాట మార్చి మాట్లాడతాడు. శాండీ, ఎవరిది? ఏంటి ఇదంతా అని అడిగింది మహి ఒక అసహనంగా. షీ ఈజ్ మై ఫియాన్సీ మహి. సారీ టు సే దిస్. తనకి నువ్వు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. దయచేసి వెళ్ళిపో అన్నాడు. వాట్? నాటకాలు ఆడుతున్నారా మీ ఇద్దరూ? అది నువ్వే. ఏమి? నా శాండీ కావాలా నీకు? లేకపోతే నిన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటాడా అంది ఆ అమ్మాయి. అయినా నేనంటే నీకు లవ్ ఫీలింగ్ లేనప్పుడు ఏ అమ్మాయి నాతో ఉంటే నీకెందుకు మహి? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నాడు శాండీ. కమ్ బేబీ, ప్రైవసీ లేకుండా పోయింది అని శాండీ నడుము పట్టుకుని మరో రూమ్కి తీసుకుని వెళ్ళింది ఆ అమ్మాయి. వారు వెనకే వెళ్ళి, సిగ్గు లేకుండా మరో ఆడదాన్ని ప్రేమిస్తున్నావా? నన్ను చిన్నతనం నుండి లవ్ చేస్తున్నాను అన్నావుగా, అప్పుడు ఏమయ్యాయి ఈ మాటలు? ఎస్ మహి అన్నాను. నా ప్రేమను నువ్వు రిజెక్ట్ చేశావు. ఎన్ని సంవత్సరాలైనా ఖాళీగా ఉంటాను, వయసు ఒకటి అయిపోతుంది కదా అని చిలిపిగా కన్ను కొట్టాడు. అంటే నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలేనా? చూపించిన ప్రేమంతా నటనేనా? నేను నిన్ను ప్రేమించాను. నీకు చూపించిన ప్రేమ అదంతా నిజమే. కానీ ఏ రోజైతే నువ్వు నన్ను రిజెక్ట్ చేశావో ఆ రోజే నీ మీద ప్రేమ అంతం అయిపోయింది. మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నువ్వు నన్ను వద్దు, లవ్ చేయలేదు అని అంత గట్టిగా చెప్పిన తర్వాత నిన్నే పట్టుకుని నీ వెనకే తిరుగుతూ పిచ్చివాడిలా గడ్డాలు మీసాలు పెంచుకొని మజ్ను అవుతాననుకున్నావా ఏంటి? నేనేం మణిరత్నం మూవీలో హీరోయిన్ కాదంటే గడ్డాలు మీసాలు పెంచుకొని రోజులు, వారాలు, సంవత్సరాల తరబడి నీ చుట్టూ తిరగడానికి. వావ్ శాండీ అని క్లాప్ కొట్టింది. నేను కాదు అనేసరికి మరొకరిని వెతుక్కున్నావు. గ్రేట్. ఇదే నా ప్రేమంటే, ఇదేనా ప్రేమకి నువ్విచ్చే విలువ? అవును మహి సూటిగా వచ్చింది శాండీ నోటి వెంట సమాధానం. శాండీ అవును అంటాడని ఊహించలేక ఒక్కసారిగా బిత్తరపోయింది మహి. ఎంతో ప్రేమించాను, మనసులో ఆరాధించాను, నా దానిగా చేసుకోవాలని నా లైఫ్లో ఆహ్వానించా. వచ్చినట్టే వచ్చి కాదని నువ్వు వెళ్ళిపోయావు. కనీసం కన్నెత్తి చూసావా, పలకరించావా? వేదన పడ్డా. నా మనసు బాధ గ్రహించావా? లేదే. ఇప్పుడు నిలదీసి అడుగుతున్నావేంటి అని శాండీ అంటాడు. నువ్వు ప్రేమించటం లేదని చెప్పినప్పుడు నా మనసు ఎంత బాధపడింది, ఎన్ని ముక్కలు అయ్యింది నీకు తెలుసా? ఇప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు అంటాడు మహీకి శాండీ. పిచ్చెక్కిపోయింది. నా ప్రేమకు అర్హత లేదనుకున్నా. అర్జున్ అంతటి వాడిని కాదని అనుకున్నా. గుండె గాయమయ్యిందని తెలుసుకున్నాను. అలా ఉండిపోయింది కొంతసేపు మహి శాండీ మాటలు వింటూ. నేను నిజంగా తప్పు చేశానా అన్న భావనలో. కమాన్ బేబీ, తనతో నీకేంటి? ఆ అమ్మాయి శాండీని తీసుకుని వెళ్ళింది మరో రూంలోకి. ఏంటే రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు? నా వాడు, వదులు. ముట్టుకుంటే చంపేస్తాను నిన్ను. ఆ అమ్మాయిని పక్కకి లాగేసింది మహి. ఎంత ధైర్యం? నా శాండీని లవర్ అంటున్నావు? నిన్ను చుట్టుపక్కల ఏదైనా దొరుకుతుందా దానితో కొడదామని చూస్తుంది ఆ అమ్మాయి. నా ప్రాణం, నా శాండీ నా నుండి ఎవరూ దూరం చేయలేరు. దూరం చెయ్యాలని చూశారా, నాలో రాక్షసిని చూస్తారు అంటుంది మహి గట్టిగా ఆ అమ్మాయితో. ఆ అమ్మాయిని కొట్టేయడానికి మీదకి వెళ్ళింది. జుట్టు పట్టుకొని పీకేస్తుంటే, ఓయ్ చూడవేంట్రా, నీ లవర్ కొడుతుంది, కాపాడు అంటూ అరిచింది ఆ అమ్మాయి. నవ్వుతూ వచ్చాడు శాండీ. అమ్మోరు తల్లి, శాంతించు. కొంచెం ఉంటే చచ్చిపోయేలా ఉంది ఆ అమ్మాయి. ఆ కేసు నా మీదకే వస్తుంది. వదలవే బాబూ అని మహిని గట్టిగా పట్టుకుంటాడు. నుదురుకి చేతికి కాలిన కట్టిన గట్లన్నీ విప్పి పక్కన పడేస్తాడు. ఇదిగో నీకు ఇస్తానన్న డబ్బులు తీసుకో అని ఆ అమ్మాయి చేతిలో పెట్టాడు శాండీ. మలయాళం సినిమా వితౌట్ సబ్టైటిల్స్ మ్యూట్లో పెట్టి చూస్తున్నట్టుగా ఉంది మహి సిచ్యువేషన్. భలే లవర్ శాండీ. బాబోయ్, కొంచెం ఉంటే నన్ను ఉతికి ఆరేసి ఉండేది. సరైన పేరే అమ్మోరు తల్లని పెట్టావు. జరిగింది అర్థం అవ్వటానికి నిమిషం పట్టింది. ఇదంతా డ్రామానా అంది మహి. మరి నీ నోట వెంట నా మీద ఎంత ప్రేముందో తెలుసుకోవాలంటే ఈ మాత్రం డ్రామా ఉండాలి కదా. యూ లయర్ అంటూ గుండెలపై కొట్టేస్తుంది మహి. మీదకి లాక్కొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు శాండీ. కోల కళ్ళని కిందికి వాల్చేసింది. ఆ కళ్ళపై ముద్దు పెట్టుకుని లవ్ యూ రాక్షసి, లవ్ యూ అమ్మోరు తల్లి. నీ బాధ ఏంటో చెప్పురా. ఎందుకని నన్ను కాదంటున్నావు? అసలు మ్యారేజ్ ఎందుకు వద్దనుకుంటున్నావు అంటాడు శాండీని హత్తుకొని. భారం తీరేదాకా ఏడ్చేసింది మహి. తనకి వచ్చిన కల, మనసులో పడిన సంఘర్షణ, బాధ మొత్తం చెప్పింది.
ప్రేమగా తలనిమిరి, ఇంతేనా? దీనికోసమా పెళ్ళి వద్దనుకున్నావ్ అన్నాడు. జీవితంలో అందిన శాండీకి అంతా చెప్తుంది. నువ్వు నాకు దూరంగా ఉంటే నువ్వు ప్రాణాలతో ఉంటావ్ అని చెబుతుంది. నీకు దూరంగా ఉండే ప్రసక్తే లేదు. మరణాన్ని సైతం జయించి వస్తా నీకోసం. ఒకరి బాధ ఒకరు పంచుకొని, ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు. గొంతు సవరించుకొని వచ్చారు ధ్రువ్ వాళ్ళు గుడి నుంచి. మహి, శాండీ విడిపడ్డారు. సిగ్గుగా రూముకి పరిగెత్తింది మహి ఏమీ మాట్లాడకుండా. హెడ్ రబ్ చేసుకుంటూ, ఫోన్ వచ్చినట్టు యాక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే శాండీని పిలిచి, ధ్రువ్ ఓవరాక్షన్ తగ్గించు అని పొట్టలో ఒక పంచ్ ఇచ్చాడు గట్టిగా ధ్రువ్. ఏ బావా ఏంటి ఏం చేస్తున్నావ్ అని మాట్లాడి. తెలిసిపోయిందా యూ నాటీ అన్నాడు శాండీ. వాట్ మరేంటి నెక్స్ట్ అంటే షాటౌట్ అయ్యారా ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్? మహి ఎందుకు దూరం పెట్టింది? కనీసం ఆ విషయమైనా చెప్పిందా నీతో అని కంగారుగా ధ్రువ్ అడుగుతాడు. చెప్పింది. డ్రామా ఆడితేగాని నా మీద ఎంత ప్రేమ ఉందని చెప్పలేదు. డ్రామానా? ఏంట్రా ఏం మాట్లాడుతున్నావ్? శాండీ చేసింది చెప్పేసరికి ఓహో అప్పుడు గాని మహి లైన్లోకి రాలేదా? చాలా సెకలు ఉన్నాయిరా నీలో, చెప్పవు కనిపించవు కానీ. నీకు నేర్పించమంటావా బావా? నా నుండి ఏం ప్రాబ్లం లేదు. నా అమ్మోరు తల్లికి నాకేదో అయిపోతుందని తనను చేసుకుంటే చచ్చిపోతానంట. వాట్ అని గట్టిగా అరిచాడు ధ్రువ్. వాట్ అని గట్టిగా అరిచాడు ధ్రువ్. మహి చెప్పింది మొత్తం చెప్పాడు శాండీ అర్థమయ్యేటట్టు. గుడిలో పంతులు కూడా ఇదే చెప్పారు. గుడిలో జరిగింది అంతా చెప్పాడు ధ్రువ్. ఏమంటున్నావ్? నాన్నమ్మ ఇలా చేస్తే దోషం పోతుందా? అవును తల్లి పోతుంది. 4 సోమవారాలు నిష్టగా చేయాలి అన్నారు. చేస్తాను నాన్నమ్మ. శాండీ కోసం ఏదైనా చేస్తాను. ఆ రోజు వచ్చిన కల చెప్పింది మహి. ఎంతో వేదన, బాధ అనుభవించావురా. మనసులో దాచుకుని కుమిలిపోతూ ఉండే కన్నా నేను అడిగినప్పుడు చెప్పి ఉండాల్సింది. భయపడిపోయాను నాన్నమ్మ. ఇవన్నీ చెప్తే శాండీ నమ్ముతాడో లేదో భ్రమ అని మీ అందరూ కొట్టి పారేస్తారు ఏమో అని మీతో చెప్పలేదు. అయ్యో పిచ్చిపిల్ల, నమ్మకుండా ఎలా ఉంటాను చెప్పు. ఇప్పటికైనా నీ భారం తీరింది. ధ్రువ్, శాండీ మాట్లాడుకుంటుండగా అర్జున్ నుండి కాల్ వచ్చింది. హౌ ఆర్ యూ ధ్రువ్? ఫైన్ అర్జున్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్సో ఫైన్. హౌ ఈజ్ యువర్ హెల్త్ అంటాడు. ఫైన్ ధ్రువ్. మ్యారేజ్ రిసెప్షన్ పార్టీ ఉంది. మహి, నువ్వు, శాండీ ముగ్గురు రావాలి అన్నాడు అర్జున్. ఓకే అర్జున్ వస్తాం అని కాల్ కట్ చేసి పెట్టేశాడు బాయ్ అని చెప్పి. మహికి అర్జున్ ఫోన్ కాల్ కోసం చెప్పాడు. నవ్వుతూ వెళ్దాం అన్నయ్య అని చెబుతుంది మహి. ఆంటీ మీతో హార్డ్గా మాట్లాడాను క్షమించండి అంది మహి ఉదయలక్ష్మి గారితో. ఇందాక మీ నాన్నమ్మ నీకు వచ్చిన కల కోసం చెప్పారమ్మా. నాకు అర్థమయ్యింది. నువ్వేం బాధపడొద్దు. దానివల్లే నువ్వు ఇలా మాట్లాడావని అర్థమయ్యింది. మనలో మనకి క్షమాపణలు ఎందుకురా? నీకు శాండీకి పెళ్ళి అవ్వాలి, కళ్ళారా చూడాలి అని ప్రేమగా నుదుటి మీద ముద్దాడి బంగారు తల్లి అన్నారు మహిని చూస్తూ. రాయల్ బ్లూ కలర్ బ్లేజర్ వేసుకొని, అర్జున్ మెరూన్ కలర్ గోల్డ్ జరీ అంచున్న చీర కట్టుకొని, బారు జడన పువ్వులతో అలంకరించారు వేదాని, అర్జున్ని. కళ్యాణి వేదాను నగలతో అలంకరించి అందంగా తయారు చేశారు. వాళ్ళ కారులో హోటల్ ఇండస్కి చేరుకున్నారు రిసెప్షన్కి. ఇండస్ హోటల్లో అరేంజ్ చేశారు రిసెప్షన్ ఫంక్షన్. ఎంట్రీ పాస్ కూడా ఇచ్చారు. ఇన్విటేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే లోనికి పంపుతున్నారు. ఇదంతా హడావిడిగా జరుగుతుంది. ఆఫీస్ స్టాఫ్ అందరూ విష్ చేస్తున్నారు ఇద్దరిని. అర్జున్ సార్ వైఫ్ చాలా బాగుందని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు పాజిటివ్గా. వాళ్ళ జంట కూడా బాగుందని. స్టాఫ్ అందరినీ పరిచయం చేశాడు అర్జున్. తన తండ్రి ఉన్నప్పుడు కలిసి బిజినెస్ చేసిన వారిని, ఇన్వెస్టర్స్ని అందరికీ వేదాన్ని ప్రౌడ్గా పరిచయం చేశాడు అర్జున్. యు ఆర్ సో లక్కీ అర్జున్ అని వాళ్ళు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, బిజినెస్ సర్కిల్ వాళ్ళకి కోడలుగా పరిచయం చేసింది కళ్యాణి. ధ్రువ్, మహి, శాండీ వెళ్లారు ఫంక్షన్కి. మహి, శాండీ కలిసి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని రావటం చూశాడు అర్జున్. వేద చేతిని చేతిలోకి తీసుకున్నాడు. నవ్వుతూ పలకరించాడు వాళ్ళిద్దరిని కూడా. శాండీ అన్నయ్య, నా జీవితాన్ని కాపాడినందుకు మీకు మళ్ళీ థ్యాంక్స్ చెబుతున్నాను అంది వేద. అన్నయ్యకు చెల్లి థ్యాంక్స్ చెప్పకూడదు. అవన్నీ ఇంకా వదిలేయ్. నువ్వు న్యూ లైఫ్ స్టార్ట్ చే అని వేదాకి భరోసా ఇచ్చాడు. ఎలా ఉన్నావు మహి అని అడిగాడు అర్జున్. చాలా బాగున్నాను అర్జున్. శాండీ నా లైఫ్లో వెలుగులు తెచ్చాడు. తను ప్రేమతో నన్ను మార్చాడు కూడా. చెప్పేటప్పుడు మహి కళ్ళల్లో ఆనందం చూశాడు. మాటల్లో ప్రేమ గ్రహించాడు. ఓకే అని అర్జున్ కూడా సంతోషం అనిపించింది. నువ్వెలా ఉన్నావు? హెల్త్ ఎలా ఉంది అర్జున్? వేద తన ప్రేమతో నన్ను తన వాడిగా మార్చేసింది.
నా లైఫ్లో తన రాక నా జీవితంలో మర్చిపోలేను. వేద చేతిని అస్సలు వదలలేదు అర్జున్. షీ ఈజ్ మై లైఫ్. చిన్నగా చేతిని ముద్దాడాడు. సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కి చేతిని వెనక్కి తీసుకుంటే మరింత గట్టిగా పట్టుకున్నాడు. లవ్ యూ బేబీ అని అర్జున్ చెబుతూ. మీ పెళ్ళెప్పుడు గాయ్స్? ఇప్పుడే లవ్ జర్నీ స్టార్ట్ అయ్యింది. అప్పుడే పెళ్లి గురించా అన్నట్టు చిలిపిగా కన్ను కొట్టాడు శాండీ. ఓ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు అర్జున్ కూడా సంతోషంగా చూశాడు వాళ్ళిద్దరిని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్